ఎత్తబడే విశ్వాసము, ఎత్తబడే స్థితి. కరెక్టేనా? వధువు ఇప్పుడు ఆ స్థితికే వస్తుందా? హల్లెలూయా. ఆ స్థితికే ఇప్పుడు వధువు వస్తున్నది. ఆ స్థితిలోనే ఇప్పుడు వధువు ఉన్నది కూడా. హల్లెలూయా. అందుకే మనం ఈ రోజున ఆ ఎత్తబడే విశ్వాసంలోనికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాము. జస్ట్ ఐ వాంట్ టు టేక్ ఏ స్మాల్ సబ్జెక్ట్. అదే దాని మీద నేను ఇంకొంచెం ముందుకెళ్ళ కోరుతున్నాను. ఎత్తబడే విశ్వాసము 7 ఉరుములలో ఉన్నదన్నాడు ప్రవక్త. ఎత్తబడే విశ్వాసం 7 ఉరుములలో ఉన్నదన్నాడు. మరి 7 ఉరుములు ఏంటో ఇవాళ ఉదయం చూసాం. 7 ముద్రల ఒక ప్రత్యక్షతలే 7 ఉరుములు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎత్తబడే విశ్వాసం ఎందులో అంటే 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ప్రాఫిట్స్ మినిస్ట్రీ. అసలు ప్రవక్త పరిచర్యనే అది. ఎత్తబడుట కొరకు ఒక వధువుని సిద్ధపరిచే పరిచర్య. ఎత్తబడుట కొరకు క్రీస్తు పెళ్లి కుమార్తెను, గొర్రెపిల్ల భార్యను సిద్ధపరిచే పరిచర్య. మరి ఆ పరిచర్యలో ఆయన చేసేది ఏంటిది అంటే ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు బోధించుట. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరికే వస్తుందిగా. ఆమోసు 3:7 ప్రకారముగా వాక్యం ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్తల యుద్ధకే వస్తుంది. అది తప్ప వేరే క్రమం లేదిగా. బైబిల్ అంతటిలో ఉన్నతమైన క్రమం అదే. దేవుడు తన లేఖనాన్ని బయలుపరచాలనుకున్నప్పుడు ఆయన ఒక ప్రవక్తను పంపుతాడు. ఆయన సంఘ సంస్కర్తలా పనిచేయరు. సంఘ సంస్కర్తలు ఎవరు? 2వ సంఘకాలం మొదలుకొని 6వ సంఘకాలం వరకు ఉన్న వాళ్ళు. కానీ మొదటి సంఘకాలం 7వ సంఘకాలంలో ఉన్న వాళ్ళు ప్రవక్తలై ఉన్నారు. పౌలు గారు అల్ఫా వర్తమానికుడు. కరెక్టేనా? అల్ఫా పక్షిరాజు, ప్రవక్త అయిన పక్షిరాజు. కానీ అదే ఒమేగా పక్షిరాజు ఎవరంటే విలియం బ్రెనమ్. ఒమేగా ప్రవక్త ఎవరంటే విలియం బ్రెనమ్. ఆ పక్షిరాజు ప్రవక్తగా దేవుడు విలియం బ్రెనమ్ పెట్టాడు. మరి వాక్యం ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వస్తుందంటే ప్రవక్త దగ్గరికే వస్తుంది. సంఘ సంస్కృతుల దగ్గరికి రాదు. హల్లెలూయా. అందుకే పౌలు దగ్గరికి వాక్యం వచ్చింది కాబట్టి నేను ప్రదానం చేశానని అన్నాడు. ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు నేను మిమ్మల్ని కన్యక, పవిత్రురాలైన కన్యకనుగా ప్రదానము చేసి తిని. ఇప్పుడు మళ్ళీ వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందంటే మరలా ప్రవక్త దగ్గరికే వస్తుంది. మీకు అర్థమైందా? వాక్యం మరలా ప్రవక్త దగ్గరికే వస్తుంది. సో 7వ సంఘకాలపు దూత ప్రవక్త అయి ఉండవలను అన్నాడు ఆయన. 7వ సంఘకాల వర్తమానికుడు ప్రవక్త అయి ఉండాలా. ఎందుకంటే మళ్ళీ వాక్యం ఆయన దగ్గరికే వస్తుంది. వాక్యం ఎవరు? పెళ్లి కుమారుడు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు. కరెక్టేనా? సో పెళ్లి కుమారునికి ప్రదానము చేసిందో అపోస్తలుడైన పౌలు గారు. అల్ఫా వర్తమానికుడు ప్రవక్త, పక్షిరాజు ప్రవక్త అయిన. ఇప్పుడు వివాహము చేస్తున్నది ఎవరంటే మళ్ళీ వాక్యం ప్రవక్త దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒమేగా వర్తమానికుడు, హల్లెలూయా, పక్షిరాజు ప్రవక్త విలియం బ్రెనమ్ దగ్గరికి వాక్యం వచ్చింది. యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడు వివాహం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో మనం సరిగ్గా ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే వివాహము కాలంలో ఉన్నాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కాలం ఇది. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కాలంలో ఉన్న మనము ఆ గొర్రెపిల్లతో వివాహం చేయబడి ఆ గొర్రెపిల్లతో ఏకము చేయబడి, ఎందుకంటే వివాహంలో జరిగేది ఏంటిది? స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏక శరీరం అవుతారు. అదే కదా మొదటి ఆదాము వివాహంలో వాళ్ళిద్దరిని జతపరిచాక ఆయన ఏమన్నాడు? ఇప్పుడు ఇక వాళ్ళు ఇద్దరు అని అనబడరు కానీ ఏక శరీరం అనబడతారు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అనబడతారు. సో దే ఆర్ బికమింగ్ వన్ ఇన్ ద మ్యారేజ్. వివాహములో వాళ్ళిద్దరు ఏకమవుతున్నారు. అదే క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలయిక. అదే కాలము మరియు సూచన ఏకమవుట. అదే సూపర్ సైన్. అదే అతీతమైన సూచన. ఏంటిది? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏకమవడం. హల్లెలూయా. అతీతమైన సూచన అది.
హల్లెలూయా. సో ఆ వివాహంలో ఉన్నవారే ఎత్తబడబోతున్నారు. ఎందుకంటే ఎత్తబడుట అనేది పెళ్లి విందు అయి ఉన్నది. ఎత్తబడ్డ ఏంటి చెప్పండి? పెళ్లి విందు. పెళ్లి విందు కావాలంటే ఏం కావాలా? ముందు వివాహం కావాలా. వివాహము లేకుండా ఒకడు పెళ్లి విందుకి వెళ్ళలేడు. హల్లెలూయా. అందుకే పెళ్లి విందులో ఉండబోతున్న వారు ధన్యులమని రాయమన్నాడు. ఏదో ఒకసారి ఆ లేఖనం చదువుదాం ఒకసారి. ప్రకటన 19:6 నుండి. ప్రకటన 19:6 నుండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. గమనించాల, జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము. ఉరుములు. ఈ ఉరుముల గురించి మనం చూస్తున్నాం ఇప్పుడు. దీని గురించి నేను చాలా మెసేజ్ బోధించాను, కానీ కొన్నిసార్లు వాటిని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. తప్పదు అది. ఎందుకంటే జనాలకు షార్ట్ మెమొరీ కదా, అందరికీ తక్కువసేపే ఉంటుంది మెమొరీ, గుర్తుంచుడు, షార్ట్ మెమొరీ. అది ప్రాబ్లం అన్నమాట. అందుకే తొందరగా మర్చిపోతారు. బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. మళ్ళీ స్వరాలు కాదు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వాయిస్, ఒక్క స్వరమే. కానీ అది గొప్ప జనసమూహపు శబ్దముగా, విస్తార జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయిము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ట్రూ సేయింగ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ఒక నిజమైన మాటలు, సత్యమైన మాటలు, యథార్థమైన మాటలని నాతో చెప్పాను. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభు అయిన దేవా, పరిశుద్ధాత్ముడు ఎవరినైతే జగతు పునాది వేయబడి ఉంపై ఏర్పరచుకొని ఎన్నుకొని ఉన్నాడో వారిపైన మాత్రమే ఇప్పుడు కుమ్మరించబడుతున్నాడు. వారిపైన మాత్రమే నీ వాక్యం యొక్క ప్రత్యక్షత, నీ వాక్యం యొక్క బయలుపాటు ఇవ్వబడుతున్నది. అది కూడా దేవుడి కృపనే. బయలుపాటు ఇచ్చేది పరిశుద్ధాత్మ, అది కూడా దేవుని కృపై ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, అది మీ చేతిలో ఏమీ లేదు, అది నా చేతిలో ఏమీ లేదు. దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ నీకు బయలుపరిస్తేనే ఆ ప్రత్యక్షత నీకు వస్తుంది, ఆ విశ్వాసం నీకు వస్తుంది. బయలుపడనగా విశ్వాసం. లార్డ్ ప్రభువా, ఇప్పుడు అదే మాకు కావాల్సి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మేము దాన్ని పొందుకోవలసిన అవసరత ఉన్నది. మేము ఎత్తబడే సమయంలో ఉన్నాము కాబట్టి దాన్ని మేము పొందుకోవలసి ఉన్నది ప్రభువా. ఆ ఎత్తబడే విశ్వాసం, ఆ ఎత్తబడే బయలుపాటు పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు. అది కూడా దేవుని కృప వలన మాత్రమే. ఆ కృప పొందుకున్న వాళ్ళకు మాత్రమే అది ఇవ్వబడుతున్నది. అందుకే ప్రభువా, నువ్వు సహాయం చేయమని కోరుతున్నా. నీ పిల్లలు ఈరోజు నీ పరిశుద్ధాత్మ చేత దాన్ని పట్టుకుందురు గాక. తప్పకుండా ఆ ప్రత్యక్షత నీ పరిశుద్ధాత్మ మా అందరికి ఇచ్చును గాక. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మేమున్నాము. గొర్రెపిల్ల భార్యగా, గొర్రెపిల్ల ప్రాణములో ప్రాణముగా. అవును ప్రభువా, మేమున్నాము ప్రభువా. ఆ అదృశ్య కలయికలో మేమున్నాము. ఈ రోజున శరీరము మరియు శిరస్సు ఏకమవుతున్న కాలము. సంఘం అనే శరీరము మరియు శిరస్సు, వధువు ప్రభువా, వధువు అనే శరీరము మరి శిరస్సు భర్త యేసు క్రీస్తుతో ఏకమవుతున్న కాలంలో మేమున్నాము ప్రభువా. అందుకే ఇప్పుడు ఆమె నీ వాక్యము చేత గర్భవతి అయిందని నీ వాక్యం సెలవిస్తున్నది. అది కూడా మేము నమ్ముతున్నాము దేవా. ఖచ్చితంగా క్రీస్తును మేము కంటున్నాము. హల్లెలూయా. రాబోచున్న ఆ క్రీస్తును మేము కంటున్నాము. ఇప్పుడు
మొత్తము ప్రపంచాన్ని 1000 ఏళ్ళ పరిపాలనలో ఇనుపదండముతో ఏలనై ఉన్న ముగ శిష్యుని మేము కంటా ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రవచించబడిన స్థలములో ప్రభువా మేము క్రీస్తును కంటా ఉన్నాము. ఆ ప్రవచించబడిన స్థలములో, అవును, నీవు ఎక్కడో పుట్టకూడదు, నీవు బెత్లెహేములోనే పుట్టాలా. అవును, నువ్వు కన్యక మరియ గర్భంలోనే పుట్టాలి ప్రభు. అదంతా ప్రవచించబడిన స్థలమై ఉన్నది. ఇప్పుడు కూడా అంతే ప్రభు, ప్రవచించబడిన స్థలములోనే నువ్వు జన్మిస్తున్నావు. హల్లెలూయా. అదే ప్రభు నువ్వు చేస్తున్న కార్యమై ఉన్నది. దాన్ని మేము గ్రహించగలిగిన మనసును మాకు ఇవ్వు. నీ ప్రత్యక్షతను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన వాక్యం ఎప్పుడు సత్యమే. ఉదయం నేను చెప్పినట్టు దేవుడు తన వాక్యాన్ని దాటి ఆయన ఏ పని చేయడు. ఆయన ఏది చేసినా వాక్యంలోనే చేస్తాడు ఆయన. ఆమేన్ అంటారా? హల్లెలూయా. సో ఆయన ఏది చేసినా ఆయన వాక్యంలో నుండే చేస్తాడు. కాబట్టి మనం అందుకే వాక్యమును దాటకుండా చూసుకోవాలి. మనం ఎప్పుడు వాక్యముతోనే నిలిచి ఉండాలి. హల్లెలూయా. టుడే ఐ వాంట్ టు స్పీక్ ఏ స్మాల్ సబ్జెక్ట్. దీంట్లోనే ఒక చిన్న అంశంగా నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆమేన్. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయని. హల్లెలూయా. ఒక వాక్యం చదుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఓకే, 13వ వచనం చూద్దాం. సారీ, 10వ వచనం నుండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థియోతెరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిన పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు, గమనించారా? ప్రకటన 10లో కూడా అంతే. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. కరెక్టేనా? ఆయన పాదములు కొలిమిలో పుటము వేయడం మెరుగుచిన అపరంజితో సమానమై ఉండెను. ప్రకటన 10లో అంతే కదా. హల్లెలూయా. ఆయన కంఠస్వరము విస్తార జలముల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించారా? ఆయన కంఠస్వరం ఎలా ఉందట? ఆమేన్. విస్తార జలములను పోలి ఉన్నది అన్నాడా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను.
ప్రవక్త బ్రెన్హామ్ గారు 7 సంఘ కాలాలు, పద్మాసు దర్శనం, ఓకే, ఓకే, 50వ పారాగ్రాఫ్, పద్మాసు దర్శనము 50వ పారాగ్రాఫ్. అందులో లాస్ట్ చూడండి, ఆయన స్వరము విస్తారమగు జలప్రవం వలె ఉండెను అనే మాట. ఆ మాటను ప్రవక్త వివరించాడు. ఇక్కడ నేనేం వివరించాల్సిన అవసరం లేదు, ప్రవక్త వివరించాడు. ఇప్పుడు జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దాన్ని మీరు ప్రకటన 17వ అధ్యాయం 15లో వినండి. నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలో మాట్లాడేవారిని చూపించును. మన సమూహములు మాట్లాడుచున్నంత శబ్దం వలె ఆయన స్వరము వినిపించెను. ఏమిటది? అది తీర్పు. ఏందట? సాక్షి సమూహముల యొక్క స్వరములే ఇవి. వారి ద్వారా పరిశుద్ధాత్మ అన్ని యుగములలోనూ క్రీస్తుకు సాక్ష్యమును చెప్పించి ఆయన యొక్క సువార్తను ప్రకటించెను. హెచ్చరికను పాటించక ఉండిన ప్రతి పాపికిని విరోధముగా తీర్పులో తిరిగి లేచిన ప్రతి వారి యొక్క స్వరము అదియే. హెచ్చరికను పాటించక ఉండిన ప్రతి పాపికిని విరోధముగా తీర్పులో తిరిగి లేచిన ప్రతి వారి యొక్క స్వరం అదియే. 7 వర్తమానికుల యొక్క స్వరములు గట్టిగాను మరి తేటగాను వినబడును. యేసు యొక్క రక్షించు శక్తిని గూర్చి నమ్మకముగా బోధించిన ఆ బోధకులు యేసు నామములో నీటి బాప్తిజమును గూర్చి పరిశుద్ధాత్మ శక్తి మరి నింపుదల గూర్చి బోధించిరి. వారు వాక్యముతో నిలబడి ఉండటను తమ సొంత ప్రాణములను కూడా లెక్క చేయలేదు. వారందరూ యేసుక్రీస్తు యొక్క స్వరములై ఉన్నారు. అన్ని యుగములలోనూ పరిశుద్ధాత్మతో వారు నింపబడిరి. యోహాను 17వ అధ్యాయం 20వ వచనం, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 52వ పారాగ్రాఫ్. ఒక సుడిగండము వైపుకు నిస్సహాయకుడుగా కొట్టుకొని పోచిన వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉండునో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మహాహోరును అతడు సమీపించడం గురించి ఆలోచించండి. నిశ్చయంగా తప్పకుండా అతడు నశించును. అంతే ఖచ్చితంగా తీర్పు దినము వచ్చుచున్నది. సమూహములుగా ఉన్న జనుల యొక్క స్వరములు నువ్వు ఆ హెచ్చరికను సమయము దాటిపో వరకు వినబడకుండాను బట్టి నిన్ను ఖండించుచున్నవి. ఈ సమయములోనే నీవు జాగ్రత్త పడుము. ఎందుకనగా ఈ క్షణములో నీ ఆలోచనలు పరలోకమందు నమోదగును. అక్కడ నీ మాటల కంటే నీ ఆలోచనలు గట్టిగా మాట్లాడును. పరిసయ్యులు నోటితో ఎంతగానో చెప్పుకొని కానీ ప్రభు మాటకు చెవివ్వలేదు. వారి మనసు కలుషితముతోనూ మరి చెడుతనముతోనూ నిండి ఉన్నది. సమయం మించిపోయినది. వాక్యము వినుటకు నీకు ఇదే చివరి అవకాశం కావచ్చును. దానిని చేర్చుకొని నిత్యజీవం పొందుము. సమయం దాటిపోవచ్చున్నది. తీర్పు మరి శిక్ష యొక్క అనేక స్వరముల హోరును నీవు వినుటకు దగ్గర పడుచున్నావు. జలముల యొక్క శబ్దము ఎంత మాధుర్యముగాను ఎంత ఆహ్లాదకరంగాను ఉండునో ఎప్పుడైనా నువ్వు గమనించావా? నాకు చేపల వేట ఇష్టము. నీరు త్రుళ్ళిపడుచు ప్రవహించు చోటును నేను వెతికి కనుగొందును. నేను వెనుకకు చేరబడి ఆ స్వరం విందును. నా హృదయమునకు అది సమాధానము, సంతోషము, సంతృప్తినిచ్చును. పరలోకపు విశ్రాంతిలో నేను లంగరు వేయబడుటకు ఎంతోగానో సంతోషించుచున్నాను. అక్కడ ప్రభు ఒక స్వరము సమాధానంనిచ్చును. వేరు చేయు జలముల యొక్క వాక్యము దానిని గూర్చి ముందే ప్రకటించాను. ఆయన యొక్క ప్రేమ స్వరమును, కాపుదల, నడిపింపు, భద్రత, దయచేయి స్వరమును వినుచున్నందుకు మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలెను. అదే మాధుర్యమగు స్వరము ఒక దినమున మనతో మాట్లాడుటను మనం విందుము. తీర్పులో కాదు కానీ మనలను ఆహ్వానించుటను విందుము. ఆయన ఒక రక్తములో తమ పాపములను కడుక్కొనిన వారు
ఆత్మ నింపుదల కలిగి జీవితములను కలుగున్నవారు, వాక్య ప్రకారముగా నడిచిన వారు ఆహ్వానం అందుకొందురు. ఆహ్వానం పలుకు జనసమూహముల యొక్క స్వరములను వినుట కంటే ప్రశస్తమైనది ఇంకేముండును? నిత్య జీవమునందు విశ్వాసించిన ఆ జన సమూహముల చేత మనము ఆవరించబడదుము. ఓ, దాని వంటిది మరి ఏదియూ లేదు. ఆయన స్వరమును వినియు మీ హృదయములను కఠినము చేసుకున్న రాదని నేను మీకు మనవి చేయుచున్నాను. అయితే ఆయనను మీ రాజుగా చేర్చుకొనుడి. దానిని మీరు చూడగలిగినట్లయితే ప్రపంచమును జలములు నాశనం చేసినవి, కానీ అవే జలములు నోవాను రక్షించినవి. మరి నోవావు కొరకు సర్వభూమిని రక్షించినవి. ఆయన యొక్క స్వరమును వినండి, ఆయన దాసులకు స్వరమును వినండి, మారు మనసు మరియు జీవమును పొందమని అది పిలుచుచున్నది. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నవి. ఆమేన్. నేను ఎందుకు ఇదంతా చదివినానో తెలుసా? ప్రవక్తనే ఇక్కడ వివరణ ఇచ్చాడు. ఏంటిది అది? ఆయన కంఠస్వరము విస్తార జలమ ప్రవాహముల ధ్వని వలె ఉండెను. సో ఇప్పుడు ఆ విస్తార జలముల ప్రవాహ ధ్వని వలె ఉన్నది అని చెప్పబడుతున్నదంటే అది ఎవరి స్వరమో ఇక్కడ చెప్పాడు. అది యేసుక్రీస్తు స్వరం అంటున్నాడు, అది ఆయన దాసుల స్వరం అంటున్నాడు, అది ఆహ్వాన స్వరం అంటున్నాడు, రండి అని పిలిచే స్వరము, మారు మనసును పరిశుద్ధాత్మ నింపుదలకు పొందుకునే స్వరం అంటున్నాడు. కరెక్టేనా? అవన్నీ విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? అంతేకాదు, అది తీర్పు స్వరం కూడా అంటున్నాడు ఆయన. అంటున్నాడా? వాళ్ళు పాపులు, వాళ్ళకు తీర్పు రోజున ఆ 7 సంఘకాలంలో వధువు లేపబడినప్పుడు ఆమె ఇయ్యబోయే తీర్పు స్వరమై ఉన్నది అంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి జలముల యొక్క శబ్దమును గురించి ఆయన వివరిస్తున్నాడా? జలముల శబ్దం గురించి ఆయన వివరిస్తున్నాడా అండి? చక్కగా వివరిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటిదంటే, మనం చూస్తున్నది ఏంటంటే 6వ వచనంలో, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును. ఎవరు వీళ్ళు? గొప్ప జన సమూహపు శబ్దం ఎవరు? ఇప్పటిదాకా చెప్పాడు కదా ప్రవక్త. పరిశుద్ధుల స్వరము, దేవుని పిల్లల స్వరము, గొప్ప జన సమూహం శబ్దం. అది గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును. వింటున్నారా? గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును. బలమైన ఉరుముల శబ్దము. 7 ఉరుములు ప్రకటన 10లో కనబడుతున్నాయి. ఆయన ప్రమాణం చేశాడో లేదో, ఒట్టు పెట్టుకున్నాడో లేదో, 7 ఉరుములు వాడి శబ్దములు పలికినాయి. పలికినాయా లేవా? 7 ఉరుములు వాడి శబ్దములు పలికినవి. మరి ఇదే ఉరుముల స్వరాన్ని మనం ఇంకెక్కడ చూస్తామంటే బైబిల్లో మనకు ముద్రలలో చూస్తాం. మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఇటు రమ్ము అని ఉరుము వంటి స్వరము వినబడేను. ప్రవక్త దాని గురించి ఏమన్నాడంటే అది మొదటి జీవి స్వరం అన్నాడు. హల్లెలూయా. ఇటు రమ్ము అని పిలుస్తున్న స్వరమే మొదటి జీవి స్వరము. హల్లెలూయా. మొదటి జీవి సింహమును పోలి ఉన్న స్వరము. ఆమేనంటారా? సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇటు రమ్ము అని ఆ ఉరుము వంటి శబ్దము వినబడుతున్నదే, అదే దేవుని స్వరం అన్నాడు ఆయన. అంతేకాదు సువార్తలలో కూడా ఈ థండర్ గురించి, ఈ ఉరుముల గురించి మనకు ఉన్నది. యేసు క్రీస్తుతో దేవుడు మాట్లాడినప్పుడు ఉరుము వంటి శబ్దము వినబడనుంది బైబిల్లో. ఉన్నదా? ఆమేన్. ఎస్, బైబిల్లో ఉంది, ఆ మాట కూడా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము right.
ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు ఇక్కడ. తండ్రి 28 వచనం 12:28, తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపడుతున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాననిరి. అందుకు యేసు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరికే వచ్చాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? ఇప్పుడు దేవుడు తిరిగి మాట్లాడాడు యేసుక్రీస్తు ఒక ప్రార్థనకు. ఆయన ఏమని ప్రార్థించాడు? తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఆ శబ్దం ఎలా వినబడిందట అంటే, అక్కడ ఉన్న వారికి 29 వచనంలో ఉంటున్నది, కాబట్టి అక్కడ నిలుచున్న వినిన జనసమూహము ఊరిమేను అనేది. గాడ్స్ వాయిస్ ఈజ్ లైక్ ఏ థండర్. దేవుని యొక్క స్వరం ఇక్కడ ఉరుము వలె వినబడుతున్నది అక్కడ. సో ఇప్పుడు ప్రకటన 10లోని 7 ఉరుములు అంటే అవి డట కాదు, మనకు వర్షాకాలంలో వినబడే ఉరుములు కావవి. ఎందుకంటే ఆ ఉరుములు అయితే యోహాను ఏం రాస్తాడు, ఏం రాయగలుగుతాడు? దడ అని రాస్తాడా? అవి స్వరాలవి, దేవుని స్వరములవి, దేవుని 7 స్వరములవి, రాజు ఒక 7 స్వరములవి. ఆ గర్జనలో, ఆ రాజు ఒక గర్జనలో, ఆ రాజు ఒక ఆర్భాటంలో, ఆ సింహ గర్జనలో 7 స్వరాలు వినబడతా ఉన్నాయి. అవే దేవుని 7 స్వరములు అయ్యున్నవి అవి. మంచి ఉదాహరణ ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 28-29 వచనాలు. 28వ వచనంలో నేను మహిమపరుతును, నేను మహిమపరిచిని, మరలా మహిమపరుతును అనే మాట, ఒక శబ్దం ఆకాశంలో వినబడినప్పుడు అక్కడున్న జనులకు ఎలా వినబడిందట అంటే ఉరుము వలె వినబడిందట. ఏయ్ మ్యాన్, పట్టుకున్నారా మీరు? సో ఉరుము అనేది ఎప్పుడు కూడా దేవుడి స్వరం అయి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ప్రకటన 19లో మూడిటిని చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి జనసమూహపు శబ్దము, వాళ్ళే. విస్తార జలముల శబ్దము, అది కూడా వాళ్ళే. మరియు బలమైన ఉరుముల శబ్దం, అది కూడా వాళ్ళే. పోలిన ఒక స్వరము. హల్లెలూయా. సర్వాధికారి ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చినది. గమనించారా మీరు? ఆ ఉరుముల శబ్దంలో నుండి వస్తున్నది ఇది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి, ఆహ్వానం గురించి. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచిద్దామని చెప్పగా వింటిని. ఆ శబ్దం, ఆ స్వరం మాట్లాడుతుంది ఇక్కడ. ఏమని మాట్లాడుతుంది? సర్వాధికారకు ప్రభు మన దేవుడు ఏలుచున్నాడు. కానీ అది ఎలా వినబడుతుందట? గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము వలె వినబడతా ఉన్నది. హల్లెలూయా. దేని గురించి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి. అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని చెబుతున్నదే ఉరుములు. పట్టుకున్నారా మీరు? దాన్ని ప్రకటిస్తున్నదే ఎవరంటే ఉరుములు. ఆ 7 ఉరుములు ప్రకటిస్తున్నాయి అక్కడ. హల్లెలూయా. వినండి, అక్కడ అదే మాట చెప్తున్నాడు కదా. స్వరం ఏమంటుందట? సర్వాధికారి ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చినది. వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరి ధరించుకున్న ఒక ప్రకాశమును నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ ఉరుములలోనే మనకిప్పుడు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, ఆ 7 స్వరాల ద్వారానే మనకి ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఎందుకంటే ఆ వస్తున్న యొక్క మేఘం ఏంటిదంటే ఆ మేఘమే ఆ 7 దూతల సమూహము. ఆ 7 దూతల యొక్క సమూహమే 7 ఉరుములై ఉన్నవి. అదే వివాహ మహోత్సవం.
ఎందుకంటే ఆయన ఆ మేఘములో వస్తా ఉన్నాడు. ఆయన ఆ మేఘమును అంగీవలే ధరించుకున్నాడు. ఆ మేఘమును దుస్తులుగా ధరించుకున్నాడు. ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు కదా. వింటున్నారా? ఎందుకు? ఈ గొర్రెపిల్ల భార్యతో ఏకమవ్వడానికి. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ఈ గొర్రెపిల్ల భార్యని వివాహం చేసుకొని ఆమెతో ఏకమవ్వడానికి. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందని చెప్పింది. హల్లెలూయా! మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు అదే దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఉన్నది. దట్ ఈస్ ద గ్రేస్ వాట్ గాడ్ హస్ గివెన్ టు అస్. దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటిదంటే ఇదే మనకు. ఏంటిదంటే ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కూడా మనకు ఎక్కడ ఇవ్వబడుతుందంటే ఉరుములలో. హల్లెలూయా! అందుకే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉన్నవారు మాత్రమే దాన్ని పట్టుకోగలుగుతారు, మిగతా వాళ్ళు దాన్ని పట్టుకోలేరు. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ నామం చెప్పండి. ఓకే, ప్రవక్త చెప్పినట్టుగా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఏదైతే ఉందో అదే 7 ఉరుములలో జరుగుతున్నది. హల్లెలూయా! ఎక్కడ జరుగుతూ ఉన్నది? 7 ఉరుములలో అది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆ 7 ఉరుములే వివాహమున కొరకు ఆహ్వానం. ఓకే, మీకు అర్థమేంటి చెప్తా. ఛాయలోకి వెళ్దాం. వస్తీ దగ్గరికి రాజు ఒక స్వరము పంపించబడిందా? ఆ 7 నపుంసకులు రాజు యుద్ధ నుండి రాజు వర్తమానాన్ని తీసుకెళ్ళాడా? ఆహ్వానం తీసుకొచ్చాడా? వాళ్ళ ఆహ్వానం చెప్పడానికే కదా వెళ్ళింది. కానీ వస్తే ఏం చేసింది? త్రోసివేసింది. హల్లెలూయా! సో ఇప్పుడు ప్రకటన 10లో కూడా మనకేం జరుగుతూ ఉందంటే ఆహ్వానం. హల్లెలూయా! ఆ 7 ఉరుముల యొక్క స్వరమే ఆ పెళ్లి కోసం, ఆ వివాహం కోసం, వివాహ మహోత్సవం కోసం ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నది. ఆమేన్. మరి ఎవరైతే ఆహ్వానాన్ని అందుకొని వెళ్తూ ఉన్నారో వారకు గొర్రెపిల్లతో వివాహం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు గొర్రెపిల్లతో వివాహము జరిగి వారికి వస్త్రం ఇవ్వబడతా ఉన్నదా? ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఏముంటుందంటే దేవుడు ముందుగానే మన సత్క్రియలను సిద్ధపరిచుంచాడు ఆయన. అంటే మనం ఏ క్రియలు చేయాలో కూడా ఆ నీతి క్రియలు ముందుగానే ఆయన సిద్ధపరిచుంచాడు ఆయన. హల్లెలూయా! అందుకే ఆ పరిశుద్ధుల నీతి క్రియలని ఎందుకు చెప్పబడుతుందంటే ఆమె కంటే ముందున్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రియలే ఇప్పుడు ఈమె చేస్తుంది. హల్లెలూయా! ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. సో ముందుగానే సిద్ధపరచబడిన సత్క్రియల చేత ఆమె అలంకరించబడి ఉన్నది. ముందుగానే సిద్ధపరచబడిన సత్క్రియలు. హల్లెలూయా! అపరిశుద్ధుల నీతి క్రియలు ఆమె ఆల్రెడీ అలంకరించబడి ఉన్నది. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే ఈ వధువు వాక్యమును తప్ప ఇంకా దేనిని కూడా ఆమె నమ్మదు, చెయ్యదు అంటాడు. వాక్యమును మాత్రమే ఆమె చేస్తుంది. షీ విల్ ఓన్లీ డూ ద వర్డ్. ఆమె వాక్యమును మాత్రమే, వాక్యాన్ని దాటుకొని ఆమె ఏ పరిస్థితుల్లో కూడా చెయ్యదు ఆమె. ఎందుకు అంటే కారణం ఏంటంటే అవి ముందుగానే సిద్ధపరచబడిన క్రియలు అవి. సో జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ 7 ఉరుములు మనకు ఆహ్వానం తెలియజేస్తాయి. ఎక్కడికి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి. అంటే ఆ శిరస్సుతో శరీరం అతకడానికి. శిరస్సు ఎవరు? భర్త. శరీరం ఎవరు? భార్య. శిరస్సు భర్త, శరీరము భార్య. వీళ్ళిద్దరు ఏకమవ్వడానికి ఆహ్వానం. సో ఆ 7 ఉరుములు నువ్వు విన్నప్పుడు
ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం నిన్నేం చేస్తుందంటే క్రీస్తుతో ఏకం చేయడానికి పిలుస్తున్నది. నువ్వు ఆ స్వరానికి లోబడినప్పుడు నువ్వు క్రీస్తుతో ఏకమవుతావు. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానము నిన్ను క్రీస్తుతో ఏకం చేస్తుంది, క్రీస్తుతో ఒకటే ఉన్నట్లు చేస్తుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు 7 ఉరుములు నాకు అక్కర్లేదు, 7 ముద్రలు మాకు అక్కర్లేదు అన్నట్టు సంగతి ఏంది? అసలు వాళ్ళకు వివాహ మహోత్సవం వద్దంటున్నారు. అసలు వాళ్ళకు క్రీస్తుతో వివాహ మహోత్సవాన్ని వాళ్ళు త్రోసేస్తున్నారు వాళ్ళు. మరి ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే దేవుడి స్వరము నీ యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు దాన్ని త్రోసి వేస్తావో అప్పుడు అది నీకు తీర్పు స్వరం అవుతుంది. చెప్పాడా లేదా? అందుకే ప్రవక్త అక్కడ ఏమని వివరించాడంటే అది 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 మెల్లని చల్లని స్వరముగా ఉన్నది, ఎవరికి ఇష్టం ఉండదు జలముల శబ్దము వినడానికి. నేనైతే అలాంటి శబ్దం ఎక్కడుందా అని చెప్పేసి నేను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరీ వెతుకొని ఆ చోట కూర్చొని నేను వింటూ ఉంటా. అది నా హృదయానికి ఎంతో సమాధానాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తూ ఉంటుంది. అది హల్లెలూయా. దేవుని స్వరం కూడా అలాగనే ఉన్నది. ఎవరికి? అది అంగీకరించిన వారికి, దాన్ని స్వీకరించిన వారికి, ఆ 7 ఉరుముల యొక్క శబ్దమును స్వీకరించిన వారికి, ఆ స్వరాన్ని అంగీకరించిన వారికి. హల్లెలూయా. ఒకవేళ ఆ స్వరాన్ని నిరాకరిస్తే ప్రవక్త అన్నాడు, అదే వాళ్ళని పిలిచినా కూడా పిలుపుకు వారు నిరాకరించినందున అది వాళ్ళకు తీర్పు వలె ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్. మరి ఆ తీర్పు తీర్చేది కూడా ఎవరో కాదు, ఆ పునర్ధానం పొందుకోబోయే వధువు అయి ఉన్నది అన్నాడు. అవునా? తిరిగి లేపబడుతున్న వధువే ఆ ప్రజలకు, ఆ పాపలకు తీర్పు తీర్చబోతున్నాను అన్నాడు. ఎందుకు బ్రదర్ అంటే వాళ్ళ వర్తమానమును స్వీకరించలేదు. చూడండి, ఒకే నీరు అటు ప్రజలను శిక్షించింది, కానీ నోవాహుని అతని కుటుంబాన్ని రక్షించింది. కరెక్టేనా? సో ఒకే స్వరము అటు నీకు రక్షణైనా ఇవ్వచ్చు, దాన్ని త్రోసివేస్తే తీర్పైనా రావచ్చు. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను చెప్పింది? రక్షణైనా రావచ్చు, తీర్పైనా రావచ్చు. రక్షణ ఎప్పుడు వస్తుంది? దాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు. ఒకవేళ దాన్ని త్రోసివేస్తే ఏమవుతుంది? నీకు అదే నీకు తీర్పుగా మారుతుంది. హల్లెలూయా. దట్ ఇస్ వై. అందుకే ఆ కారణాన్ని బట్టే ఇక్కడ వివాహ మహోత్సవంలోనికి ఎవరినైనా దేవుడు ఆహ్వానిస్తున్నాడంటే అది ఉరుముల ద్వారా ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే అది ఉరుముల వంటి శబ్దమును పోలిన ఒక స్వరము, జనసమూహపు శబ్దమును, విస్తార జలముల ధ్వని శబ్దమును. హల్లెలూయా. ఎందుకంటే విస్తార జలముల శబ్దమును అన్నాడా ఇక్కడ. మరియు ఏంటిదట? మరియు బలమైన ఉరుముల వంటి శబ్దమును పోలిన ఒక స్వరము. ఇప్పుడు ఈ 7 ఉరుముల యొక్క స్వరమే గొర్రెపిల్ల వివాహోత్సవం గురించి మాట్లాడుతున్నది. క్రీస్తుతో వధువు ఏకమూట గురించి మాట్లాడుతున్నది. క్రీస్తు యొక్క వధువు యొక్క అదృశ్య కలయికలను గురించి మాట్లాడుతున్నది. హల్లెలూయా. అందుకే నువ్వు 7 ఉరుముల యొక్క స్వరమును త్రోసివేయకూడదు. ఎందుకంటే ఆ 7 ఉరుముల యొక్క స్వరమే 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు. ప్రవక్త చెప్పాడు కదా, 7 ఉరుములు ఎక్కడ బయలుపరచబడ్డావని అడిగితే అది 7 ముద్రలలో అని చెప్పాడు ఆయన. ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలే ఆ 7 ఉరుములై ఉన్నవి అన్నాడు ఆయన. సో 7 ఉరుములే 7 ముద్రలను తెరుస్తున్నది. హల్లెలూయా. ఇప్పుడు 7 ఉరుములే 7 ముద్రలను తెరుస్తున్నది. హల్లెలూయా. సో 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను ఇప్పుడు ఏది తెరుస్తున్నదంటే 7 ఉరుములు. 7 ఉరుములు బయలుపరుస్తున్నాయి 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలను. ఆమేన్. సో దాట్స్ వై ఇప్పుడు నీవు ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలోనికి వెళ్ళినప్పుడు, ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను పొందుకుంటున్నప్పుడు, ఆమేన్, ఖచ్చితంగా నీవిప్పుడు ఆ వివాహ మహోత్సవంలోనికి వెళ్తున్నావు. మరి వివాహ మహోత్సవంలోనికి వెళ్తేనే పెళ్లి విందుకి వెళ్ళడం. వివాహ మహోత్సవంలోకి వెళ్ళకుండా పెళ్లి విందుకి వెళ్ళడం సాధ్యం కాదు. హల్లెలూయా. మరి ఆ పెళ్లి విందుకు వెళ్ళడమే ఎత్తబడుట. ఏంటిది? ఆ పెళ్లి విందుకు వెళ్ళడమే ఎత్తబడుట. సో ఎత్తబడుట అనేది ఏంటో కాదు కానీ పెళ్లి విందుకు వెళ్ళడం. కానీ పెళ్లి విందుకు ముందు వివాహ మహోత్సవం. ఈ వివాహ మహోత్సవం ఏంటిది? 7 ఉరుముల యొక్క స్వరము. హల్లెలూయా. గొర్రెపిల్ల భార్య తను సిద్ధపరచుకుంటుంది ఈ 7 ఉరుముల స్వరములో. హల్లెలూయా.
ఓ విధంగా చెప్పాలంటే ఆ పిరమిడ్లో ఉన్న 7 స్టెప్స్, 7 సంఘకాలాలు వధువు అయితే, అదిగో ఆ తలరాయి అదే 7 ఉరుములై ఉన్నవి, అదే ఆ 7 దూతల సమూహమై ఉన్నది. ఆమేనంటారా? అదే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు ఇప్పుడు ఆ శరీరముతో ఏకమవుతున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ఆయన శరీరంతో ఏకమవుతున్నారో వాళ్ళిద్దరు ఇప్పుడు ఏక శరీరం అనబడుతున్నారు. ఇక వాళ్ళిద్దరు ఇప్పుడు భార్య భర్తలు అనబడుతున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏకమవడం వలన ఇప్పుడు ఆమె వాక్యము చేత గర్భవతి అవుతున్నది. నేను చెప్పాను కదా, యూదుల మతాచార ప్రకారముగా వివాహం అయిన తర్వాత అలానే ఆ పురుషుడు తన యొక్క విత్తనాన్ని ఆ స్త్రీలో వేసిన తర్వాతనే వాళ్ళకు విందు ఉంటుంది, యూదుల మతాచార ప్రకారం. అర్థమైందా నేను? సేమ్ ఇప్పుడు కూడా అంతే. మనకు వివాహం అయింది, ఆయన ఇప్పుడు తనను తాను మనలో కుమ్మరించుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఆయన మనం ఏకమవడం అంటే ఇప్పుడు ఆయన తన విత్తనాన్ని మన గర్భంలో వేసి ముద్రిస్తున్నాడు ఆయన. మీకు విషయం తెలుసా? ఆదాం యొక్క విత్తనం కనుక అవ్వలో పడి ఉంటే సర్పం యొక్క విత్తనానికి అవకాశం లేదుగా. ఎంతమంది తెలుసా విషయం? సర్పం యొక్క విత్తనానికిగా అవకాశం లేదు. ఎందుకంటే ఆదాము విత్తనముతో ఆమె గర్భము ఆల్రెడీ ముద్రించబడి ఉండేది. హల్లెలూయా. అందుకే అపవాది ఏం చేశాడంటే, లూసిఫర్ ఆదాముతో ఆమె ఏకత్వంలోనికి రాకమునిపే బ్రతబానం అంటాడు, ఆదాము ఆమె ఎంత ఏకత్వంలోనికి రావాలట అంటే, అక్కడ ఏక శరీరం అవడం అంటే సెక్స్ కాదు, భార్య భర్తల సెక్స్ కాదు, అది లైంగిక చర్య కాదు. అది ఎంత ఏకత్వంలోనికి వాళ్ళిద్దరు రావాలంటే, ఆదాము పలికితే అవ్వ యొక్క గర్భము విత్తనాన్ని పొందుకునేడానికి సిద్ధంగా ఉండాలా. అర్థమైందా నేను చెప్పింది? ఆదాము పలికితే అవ్వ యొక్క గర్భము ఆ విత్తనాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలా. ఆ ఏకత్వంలోనికి వాళ్ళిద్దరూ రాకమునిపే మధ్యలో లూసిఫర్ వచ్చాడు. సర్పంలో వచ్చి వాడికి ఇంట్రడ్యూస్ చేయబడి, అంటే వాడికి తెలిసిన విధానంలో తన విత్తనాన్ని ఆమెకు పరిచయం చేశాడు. పలకబడిన మాట ద్వారా కాదు వాడు వేసింది, అది జంతువులకు నియమించబడిన ఆ యొక్క సెక్స్, ఆ యొక్క సంభోగం, ఆ యొక్క లైంగిక చర్యను ఆమెకు పరిచయం చేశాడు. మీకు అర్థమైందా? కానీ వాస్తవంగా దేవుడు వాళ్ళిద్దరిని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞలో సెక్స్ లేదు, ఆ ఆజ్ఞలో ఎలాంటి లైంగిక చర్య లేదు. మరి ఎలా వాళ్ళిద్దరు ఏకమై, ఎలాంటి ఏకత్వము, క్రీస్తు అయిన సంఘము ఎలాంటి ఏకత్వంలోకి వస్తున్నదో అలాంటి ఏకత్వం అన్నమాట. వాళ్ళిద్దరూ ఆ ఏకత్వంలోనికి వచ్చి, ఆ ఐక్యతలోనికి వచ్చి, ఆదాము పలికితే ఆమె పొందుకునే స్థానంలో ఉండాల. దాన్నే దేవుడు ఎక్కడ చూపించాడంటే, మనకు ఒక సాదృశ్యంగా ఛాయగా అది ఎక్కడంటే కన్యక మరియలో చూపించాడు. కన్యక మరియ ఎంతగా ఆమె దేవునితో ఏకత్వం పొందుకుందంటే ఆ దూతతో, హల్లెలూయా, ఆ దూత తీసుకొచ్చిన వర్తమానం ఆమె అన్నది, నీ దాసురాలికి నీ మాట చొప్పున జరుగునుగాక అన్నది. అప్పుడు వాక్యము ఆమె హృదయంలోకి వెళ్ళి, హృదయంలో నుండి ఆమె గర్భంలోనికి వెళ్ళి అది శరీరమైనది, అది రక్తమాంసములైనది. బ్రదబానం అంటాడు, ఇప్పుడు వాక్యం ఆమెలోనికి వెళ్ళి పురుషుని కణాన్ని, స్త్రీ అండమును సృజించింది. యెహోవా తన రక్తమును సృజించాడు. హల్లెలూయా. అర్థమైందా? ద ఫస్ట్ బ్లడ్ సెల్ విచ్ వాస్ క్రియేటెడ్ బై జెహోవా. ఆ యెహోవా చేత మొట్టమొదటి రక్తపు కణం అన్నమాట. ఎందుకంటే మనందరం ఒక రక్త కణంలో నుండిగా మొదలైంది. సో యేసుక్రీస్తు కూడా ఇప్పుడు ఒక రక్త కణంలోనే వచ్చాడు. కానీ ఎలా పలకబడిన మాట దాన్ని సృజించింది, ఆ వాక్యము దాన్ని సృజించింది. అందుకే నూతన సృష్టికి, కొత్త సృష్టికి ఆది ఎవరంటే యేసుక్రీస్తు. కొత్త సృష్టి ఎక్కడ మొదలైందంటే యేసుక్రీస్తు నుండి. అర్థమైందా? ఎందుకంటే ఆ మొట్టమొదటి రక్తపు కణము ఏది, స్త్రీ పురుషుల సహాయం లేకుండా అది యెహోవా సృజించిన రక్తపు కణం. అది ఆమెలోకి వచ్చింది ఇప్పుడు అది. అందుకే క్రొత్త సృష్టికి ఆది ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూతన సృష్టికి ఆది ఎవరంటే యేసుక్రీస్తు.
పట్టుకున్నారా మీరు నేను చెప్పేది? మరి మీరు గమనించాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఆ నూతన సృష్టి యొక్క ఆది అయిన యేసుక్రీస్తు తర్వాత ఆయనకు జన్మిస్తున్న వాళ్ళమే మనమై ఉన్నాం. అందుకే మనం కూడా నూతన సృష్టి అవుతున్నాం, మనం కూడా కొత్త సృష్టి అవుతున్నాం. సేమ్ పలకబడిన మాట ద్వారా మనం జన్మిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన తను సృజించిన, యెహోవా సృజించిన ఆ రక్తమును మన కొరకు ధారపోసినప్పుడు, మన పాపముల నిమిత్తమైన ధారపోసినప్పుడు, మన పాపముల కోసం ఆయన రక్తమును కార్చినప్పుడు, హల్లెలూయా, మీకు అర్థమైందని చెప్పింది. మన పాపముల కోసమైన రక్తమును కార్చినప్పుడు, ఆమేన్. అదిగో అక్కడ ఆ రక్తపు కణం ఎప్పుడైతే విరిగినదో, ఆ రక్తపు కణం ఎప్పుడైతే విరిగినదో అందులో ఉన్న జీవాత్మ బయటికి వచ్చి విశ్వాసిలోనికి వస్తా ఉన్నది. ఇప్పుడు దాని ద్వారా నువ్వు ఇప్పుడు నూతన సృష్టి అవుతున్నావు. ఆ విశ్వాసలోనికి ఆ జీవపు ఆత్మ వచ్చి రావడమే క్రొత్త జన్మ. పరిశుద్ధాత్మ బాప్తిజమే క్రొత్త జన్మ. ఆ విశ్వాసలోనికి ఆ జీవపాత్మ రావడమే. ఇప్పుడు నూతన సృష్టి నువ్వు కూడా అవుతున్నావు ఇప్పుడు. కానీ నూతన సృష్టికి ఆది ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఇప్పుడు నువ్వు కూడా నూతన సృష్టిగా మారుతున్నావు, నువ్వు కూడా క్రొత్తవిగా మారిపోతున్నావు. అందుకే పాతవన్నీ గతించని, ఇదిగో సమస్తము క్రొత్తవాయని అంటున్నది వాక్యం. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? సేమ్ ఇప్పుడు అదే ఐక్యతలోనికి ఇప్పుడు వధువు వస్తుంది, అదే ఏకత్వంలోనికి. ప్రవక్త ఏకత్వం అనే మెసేజ్ ఎందుకు చెప్పాడు? దీనికోసమే. వన్నెస్, ఏకత్వం. ఆదాము అవ్వలు ఆ ఏకత్వంలోనికి రాలేకపోయారు. వాళ్ళ ఆ ఏకత్వంలోనికి వచ్చి ఉంటే వెంటనే ఆదాము యొక్క స్వరము, ఆదాము యొక్క వాక్యము అవ్వను గర్భవతిని చేసేది. అవ్వ కూడా సిద్ధంగా ఉండేది దాన్ని పొందుకోవడానికి. ఏమన్నా సార్, మీకు అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందా? కానీ వాళ్ళ ఆ ఏకత్వంలోకి రాకమునిపే అపవాది వచ్చి అవ్వను మోసపరిచాడు. అవ్వను వాడు అపవిత్రపరిచాడు, మోసపరిచి అపవిత్రపరిచాడు. కరెక్టేనా? వంచేశాడు ఆమెను. కరెక్టేనా? వినబడతలేదు నాకు. ఇప్పుడు ఆ ఏకత్వంలోనికి ఆదామిగా వెళ్ళలేడు. ఆమె వంచబడ్డాక, ఆమె అపవిత్రపరచబడ్డాక, ఆమె మోసపరచబడ్డాక, వంచబడ్డాక, అపవిత్రపరచబడ్డాక ఆయన వెళ్ళలేడు. ఇప్పుడు ఆ కార్యాన్ని ఎవరు చేస్తారంటే, అదిగో ఆది కాండములో వాళ్ళు చేయలేని దాన్ని, ఇదిగో ఇప్పుడు ప్రకటన 19లో ఇక్కడ ఒక వధువు ఉన్నది, ఒక గొర్రెపిల్ల భార్య ఉన్నది, క్రీస్తు భార్య ఉన్నది. ఉన్నదా? గొర్రెపిల్ల భార్య ఉన్నదా? హల్లెలూయా. మరి ఆ భార్య ఏం చేస్తుంది? ఆమేన్. ఆయనతో ఏకత్వంలోనికి వెళ్ళి ఆయన పలకబడిన మాట ద్వారా ఆమె గర్భము ధరించి పిల్లలను అంటా ఉంటుంది. ఆమె క్రీస్తు లాంటి పిల్లలను, క్రీస్తు పోలిక కలిగిన పిల్లలను, క్రీస్తు స్వరూపం కలిగిన పిల్లలను, క్రొత్త జన్మ, దేవుని కుమారుల ప్రత్యక్షత, దానికోసమే సృష్టి యావత్ ఎదురు చూస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తూ ఉన్నది. ఎవరు తీసుకురావాలా దేవుని కుమారులను? ఇదిగో ఇప్పుడున్న అవ్వ, కడపటి ఆదాము భార్య శ్రీమతి యేసుక్రీస్తు తీసుకురావాలా. ఎలా తీసుకొస్తుంది? నూతన సృష్టిగా, పలకబడిన మాట ద్వారా, క్రొత్త జన్మ ద్వారా. ఆ పలకబడిన మాట క్రొత్త జన్మ ద్వారా ఆమె ఆ నూతన సృష్టిని తీసుకొస్తుంది. ఏదైతే ఆదికాండం 1:28, హల్లెలూయా, అక్కడ ఆదాము అవ్వలు నెరవేర్పు చేయలేకపోయారో ఆదికాండంలో, విత్తన పుస్తకంలో, ఇదిగో ప్రకటన గ్రంథము కోతకాలములా కడపటి ఆదాము యేసుక్రీస్తు, కడపటి అవ్వ యేసుక్రీస్తు శ్రీమతి, వీళ్ళిద్దరు ఏకత్వంలోనికి వచ్చి, వీళ్ళిద్దరు ఐక్యతలోనికి వచ్చి వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఆ దేవుని కుమార్తెల కోసమే సృష్టి అంత ఎదురు చూస్తూ ఉన్నది. బ్రతుబానం అంటాడు 7 సంఘకాలములకు మరి 7 ముద్రలకు ఎడమానే వర్తమానంలో అంటాడు. ఏమంటాడంటే ఆ 7 ముద్రల గ్రంథము అదే గొర్రెపిల్ల జీవ గ్రంథము, అదే విమోచన గ్రంథము, అదే యేసుక్రీస్తు వంశావళి, అదే యేసుక్రీస్తు యొక్క కుటుంబ ఆల్బమ్, యెహోవా కుటుంబ ఆల్బమ్. అది ముందు ఎవరికి ఇవ్వబడిందంటే ఆదాము అవ్వలకి ఇవ్వబడింది. ఇవ్వబడిందా? చదివారా ఆ పాయింట్ మీరు? ఆదాము అవ్వలు ఎందుకు ఇవ్వబడింది? అందులో ఉన్న దేవుని కుమారులను వీళ్ళు పలకబడిన మాట ద్వారా ఆ వంశావళిని తీసుకురావాలి, ఆ యెహోవా కుటుంబాన్ని తీసుకురావాలి.
దానికి ఆయన ఆదికాండం 1:28లో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోపరుచుకోమని. కానీ వాళ్ళిద్దరూ ఆ పని చేయలేకపోయారు ఆది పాపం వలన. కరెక్టేనా? అందుకే ఆ గ్రంథము సాతాను యొక్క చెడ్డ హస్తాలలో పడకుండా, వాని అపవిత్ర హస్తాలలో పడకుండా, వాని పాప హస్తాలలో పడకుండా తిరిగి దాని ఒరిజినల్ ఓనర్, దాని అసలైన యజమాని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. అది దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. అది దాని అసలైన యజమాని దగ్గరికి. అవునా? అప్పటి నుండి అది ఆయన కుడి చేతిలో ఉన్నది. ఇప్పుడు అందులో ఉన్న వారిని ఇప్పుడు ఆదామవ్వలు సెక్స్ ద్వారా తీసుకురావడం మొదలుపెట్టారు. పలకబడిన మాట ద్వారా కాదు, సెక్స్ ద్వారా, ఆది పాపం ద్వారా. ఆది పాపం అంటేనే సెక్స్, మర్చిపోకండి. ఆది పాపం అంటేనే సెక్స్. అది అసలు దేవుని ఒరిజినల్ ప్లాన్లో లేనే లేదు. అది జంతువుల కోసం నియమించింది, అది మానవుని కోసం నియమించింది కాదు అది. అవునా? అందుకేగా యేసుక్రీస్తు సెక్స్ ద్వారా రాకుండా ఉన్నది. స్త్రీ గర్భంలో నుండే వచ్చాడు, కానీ సెక్స్ ద్వారా రాలేదు. ఆయన పలకబడిన మాట ద్వారా వచ్చాడు. ఆయన పలకబడిన మాట ద్వారా సృజించబడ్డాడు. ఆయన పలకబడిన మాట ద్వారా గర్భం ధరించబడ్డాడు. ఆయన కరెక్టేనా కాదా? పలకబడిన మాట ద్వారా జన్మించాడు ఆయన. ఆమేన్. మరి మీరు గమనిస్తే అసలు దేవుని ఒరిజినల్ ప్లాన్లో అది లేదు. అయితే ఇప్పుడు మరి ఆ గ్రంథములో ఉన్న వారిని తీసుకొచ్చారు. ఎలా అంటే బై సెక్స్. ఎలా? బై సెక్స్. కానీ బై సెక్స్ ద్వారా అంటే లైంగిక విధానం ద్వారా తీసుకురావడం వలనే మనకు పాప స్వభావం వచ్చింది. ఆది పాపం వలన మనకు పాప స్వభావం వచ్చింది. ఆది పాపము వలన తల్లి గర్భంలో పడాల్సిన విధానంలో మనం పడలే. తల్లి గర్భంలోనికి రావాల్సిన విధానంలో మనం రాలే. తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా వచ్చాం. వాక్యం ద్వారా రావాల్సిన మనము, యేసుక్రీస్తు ఎలాగైతే తల్లి గర్భంలోనికి వాక్యం ద్వారా వచ్చాడో అలా రావాల్సిన మనము తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా ఆది పాపం వలన వచ్చాము. కాబట్టి మనలో పాపం స్వభావం వచ్చేసింది. ఆమేన్ అంటారా? మనలో పాప స్వభావం వచ్చింది. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలంటే ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరి కొరకైనా రక్తం కార్చాలా. ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరి కోసం ఏం చేయాలి ఇప్పుడైనా? ఎందుకంటే విమోచన చేయాలి కదా. వాళ్ళ పాపముల నుండి క్షమించుటకు ఆయన పాప పరిహార్థ బలిగా మారి తన రక్తమును క్రయధనముగా చెల్లించాలి కదా. ఏదో ఒక వెల ఉంటుందిగా, పలానా పాపములకు పలానా వెల. ఇప్పుడు ఆయన మన పాపములకు వెల యేసుక్రీస్తు రక్తం. అందుకే ఆయన క్రయధనముగా తన రక్తమును వెలగా చెల్లించాడు ఆయన. వింటున్నారా నేను చెప్పింది? దాని ద్వారా మనం ఏమవుతున్నామంటే మనము తిరిగి పాపము నుండి విమోచన పొందుకుంటున్నాం. ఆది పాపము నుండి విడుదల పొందుకుంటున్నాం. అంటే ఆది పాపం వలన వచ్చిన పాప స్వభావం నుండి విడుదల పొందుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు ఇప్పుడు మనము మళ్ళీ నూతన సృష్టి అవుతున్నాం. క్రొత్త జన్మ ద్వారా మనం నూతన సృష్టి అవుతున్నాం. తిరిగి జన్మించడం ద్వారా మనం నూతన సృష్టి అవుతున్నాం. మరి నూతన సృష్టి అయిన మనము ఇంకా పిల్లలను తీసుకురావాలా. అందుకే ఆ గ్రంథము మనకివ్వబడింది. ఇప్పుడు ప్రకటన 10లో ఎందుకు మన పెళ్లి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన భర్త ఆ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని వస్తున్నాడు. కుడి చేతిలో పట్టుకొని ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎందుకంటే తన వధువుకి ఇవ్వడానికి. ఎందుకు బ్రదర్? ఇప్పుడు ఆ వధువు ఏదైతే మొదటి ఆదాము మొదటి అవ్వ, ఆ వధువు ఆ గ్రంథములో ఉన్న వారిని పలకబడిన మాట ద్వారా తీసుకురాలేకపోయారో, ఇప్పుడు కడపటి ఆదాము యేసుక్రీస్తు, ఆయన వధువు హల్లెలూయా, ఆయన శ్రీమతి యేసుక్రీస్తు ఇద్దరు కలిసి ఆ గ్రంథంలో ఉన్న వారిని తీసుకురావాలి. ఇప్పుడు ఆమె ఎలా? పలకబడిన మాట ద్వారా, క్రొత్త జన్మ ద్వారా. హల్లెలూయా. అందుకే సంఘము కనే పిల్లలు వ్యభిచారులై ఉండరు, అబద్ధికులై ఉండరు, మోసగాళ్ళై ఉండరు. వింటున్నారా? సంఘము యేసుక్రీస్తు ఆయన వధువుగానే పిల్లలు వ్యభిచారులు, మోసగాళ్ళు, నరహంతకులు వాళ్ళై ఉండరు. ఎందుకంటే వాళ్ళు జన్మించబడడం, కొత్త జన్మ పొందుకోవడం వలన వాళ్ళు క్రీస్తు స్వభావంతో పుడుతున్నారు. వాళ్ళు క్రీస్తు పోలికలో పుడుతున్నారు. వాళ్ళలో క్రీస్తు కనబడతా ఉంటాడు. వాళ్ళు ఎవరంటే క్రీస్తు రూపమై ఉన్నారు, క్రీస్తు పోలికై ఉన్నారు. మరి బ్రదర్, సంఘంలో ఇంకా మారని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇంకా కృత జన్మ జరగలేదు.
బ్రదర్ ఎందుకు జరగలేదు? వాక్యం చెప్పబడుతున్నది కదా, పలకబడిన మాట వస్తున్నది కదా, క్రొత్త జన్మ జరుగుతున్నది కదా, క్రొత్త జన్మ వస్తున్నది కదా, వాక్యము ద్వారా క్రొత్త జన్మ జరుగుతున్నదిగా, పలకబడిన మాట ద్వారా. అర్థమైందా? ఆ పలకబడిన మాట ద్వారానే క్రొత్త జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిజమం, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడుట. మరి అది జరుగుతుంది కదా. అంటే వాళ్ళు ఆ గ్రంథములో లేరు కాబట్టి వాళ్ళు జన్మించబడరు. వాళ్ళు సంఘములో ఉండగలరు కానీ ఆ గ్రంథంలో లేరు. ఇక్కడ ప్రాబ్లం ఎవరితో వస్తుందో తెలుసా? ఆ గ్రంథంలో లేనోళ్ళతో. ఎందుకంటే వాళ్ళు ఇంకా వ్యభిచారులుగా ఉంటారు, వాళ్ళు ఇంకా అక్రమ సంబంధాలతో ఉంటారు, వాళ్ళు ఇంకా పాపపు జీవితం కలిగి ఉంటారు, ఇంకా త్రాగుడు, వ్యసనాలు, జూదము, అబద్ధాలు, మోసాలు, పొద్దున్న లేస్తే మోసాలు. వాళ్ళకి మారిపోరు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కొత్త జన్మ జరగలేదు, వాళ్ళు నూతన సృష్టి కాలేదు. వాళ్ళు ఇదిగో పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయన అనేది వాళ్ళకి జరగలేదు వాళ్ళకు. ఎందుకంటే అది కొత్త జన్మ జరుగుతూనే పాతవన్నీ గతించిపోయినట్టు, సమస్తము క్రొత్తమైనట్టు. అసలు కొత్త జన్మ జరగకపోతే ఎక్కడిదిగా? మీకు అర్థమైందని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు అందుకే క్రీస్తు ఆయన వధువు కలిసి, క్రీస్తు ఆయన భార్య కలిసి ఆ గ్రంథములో ఉన్న వాళ్ళను ఇప్పుడు ఆయన తీసుకొస్తున్నారు. ఆ వంశవల్ని తీసుకొస్తున్నారు, ఆ దేవుని కుమారులను తీసుకొస్తున్నారు. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకే సృష్టి ఎదురు చూస్తాను. ఎందుకంటే దీన్ని ఆదాము అవ్వలు తీసుకురాలేకపోయారు. సృష్టి ఎందుకు ఎదురు చూస్తుందట? లోబడడానికి, ఆ దేవుని కుమారుల చేత పరిపాలించబడడానికి. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుని కుమారుల చేత పరిపాలించబడడానికి. అలా పరిపాలించబడకుండా అక్కడ ఆదాము ఏం చేశాడు? దానిని తాకట్టు పెట్టేశాడు. ఎందుకంటే ఆదాముకి సృష్టి స్వాస్థ్యంగా ఇవ్వబడింది, ఈ భూమి ఆకాశములు స్వాస్థ్యంగా ఇవ్వబడ్డాయి. కరెక్టేనా? ఆ స్వాస్థ్యాన్ని ఆయన ఏం చేశాడు? తాకట్టు పెట్టాడు. ఆదాము వాళ్ళు తాకట్టు పెట్టారా? ఆమేనంటారా? ఇప్పుడు ఆ తాకట్లో ఉన్న దానిని యేసుక్రీస్తు వచ్చి విడిపిస్తున్నాడు. అందుకే ఆయన కార్చిన రక్తము కేవలం దేవుని పిల్లలకే కాదు, దేవుని కుమారులు కుమార్తెలకే కాదు, సృష్టికి కూడా. ఎందుకంటే సృష్టి కూడా విమోచన కొరకు ఎదురు చూస్తాను. ఎవరి చేతికైతే ఆ సృష్టి అప్పగించబడిందో, ఆ అప్పజెప్పబడిన ఆ సృష్టి, వింటున్నారా, వారి వలననే అది తాకట్లోకి వెళ్ళింది, సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది, అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన దాని నుండి విడిపించాలి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆమేనంటారా? అందుకే ఆయన దాని నుండి విడిపించడానికి ఆయన రక్తమును కార్చి ఆయన దాని నుండి విడిపించాడు. తెలుసు కదా, మానవుడికి, సృష్టికి లేదా భూమికి ఒకే విమోచన పథకం. నీరు, రక్తము, ఆత్మ, అగ్ని. భూమి కూడా అంతేనా? నీటి బాప్తిజమము, రక్తం బాప్తిజమం, ఇప్పుడు అగ్ని బాప్తిజమం. నీటి బాప్తిజమం అయిపోయిందా? నోవా దినాల్లో అయిపోయింది. రక్తం బాప్తిజమం అయిపోయిందా? దేవుని కుమారుని యేసుక్రీస్తు రక్తం కార్చినప్పుడు అయిపోయింది. ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నది? ఈ అగ్ని బాప్తిజం ద్వారా అది ఏమవుతున్నది? అది విమోచించబడతాడు, సాతాను హస్తాల్లో నుండి విడిపించబడుతున్నది. తిరిగి అది మరలా క్రొత్త భూమిగా, క్రొత్త ఆకాశంగా మారబోతా ఉన్నది అగ్ని బాప్తిజమంలా. సేమ్ మానవుని కూడా అంతేనా? నీరు, రక్తము, ఆత్మ. నీటి ద్వారా, రక్తం ద్వారా, ఆత్మ ద్వారా మనం జన్మించబడుతున్నాం ఈ రోజున. కరెక్టేనా? నిజమేనా? నీటి ద్వారా, రక్తం ద్వారా, ఆత్మ ద్వారా మనం జన్మించబడుతున్నాం. సో సేమ్ అదే విమోచన ప్రణాళిక, అదే విమోచన పథకం సృష్టికి పెట్టిందే దేవుడు మానవు కూడా పెట్టాడు. అందుకే యేసు అన్నాడు, సర్వ సృష్టికెళ్ళి సువార్త ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. హల్లెలూయా. సృష్టికి కూడా ఎందుకు ఆయన సువార్త చెప్పమంటున్నాడు? కారణం ఏంటిది? ఎందుకంటే సృష్టి కూడా విమోచన కొరకు ఎదురు చూస్తున్నది. కానీ సృష్టి విమోచన ఎక్కడ దాగున్నదంటే దేవుని కుమారుల విమోచన దగ్గర. ఎందుకంటే దేవుని కుమారులు విమోచించబడితే ఇప్పుడు ఈ సృష్టి విమోచించబడి దేవుని కుమారుల చేత పరిపాలించబడుతుంది. దాన్ని లోపరుచుకొనుడి అంటే అర్థం ఏంటిదంటావు? పరిపాలించుడని అర్థం. ఇప్పుడు ఒక్క దేవుని కుమారుడు, ఒక్క దేవుని కుమార్తె, వాళ్ళే ఆదామవ్వలు. కానీ వాళ్ళిద్దరితో కాదు, ఇంకా దేవుని కుమారులు, ఇంకా దేవుని కుమార్తెలు రావాలి. వాళ్ళందరి చేత ఈ సృష్టి పరిపాలించబడాలి. అది ఆదామవ్వలు ఫెయిల్ అయ్యారు. అక్కడ దాన్ని చేయడంలో ఆదామవ్వలు ఫెయిల్ అయ్యారు. కానీ కడపటి ఆదామవ్వలు ఫెయిల్ కారు.
ఆదిలో ఉన్న ఆదామవ్వలు, మొదటి ఆదామవ్వలు ఫెయిల్ అయ్యారు, కానీ కడపటిలో ఉన్న, ప్రకటనలో ఉన్న ఆదామవ్వలు ఫెయిల్ గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు, వాళ్ళే యేసుక్రీస్తు వధువు, ఈ వివాహ మహోత్సవంలో ఏకమై ఎంత ఏకత్వంలోకి వస్తారంటే వీళ్ళిద్దరు, అదిగో ఆయన మాటను ఈమె తీసుకునే అంతగా, ఆయన మాట చేత ఈమె గర్భవతి పొందుకునే అంతగా, పిల్లలను కనే విధంగా. హల్లెలూయా. ఆ పలకబడిన మాట ద్వారా ఈమె పిల్లలను కంటా ఉంటుంది. అదిగో తిమోతి లాంటి కుమారుడు, అలాగో ఫిలిప్పు లాంటి కుమారుడు, హల్లెలూయా, తీతు లాంటి కుమారుడు. చూసావా? మీకు అర్థమవుతుందా? కంటా ఉంటుంది సంఘం అక్కడ. ఇదంతా వివాహ మహోత్సవంలో జరిగేది. ఇది జరగకుండా ఒక వ్యక్తికి ఎత్తబడుట లేదు. ఇది జరగకుండా ఒక వ్యక్తికి ఎత్తబట్టలేదు. ఎందుకంటే ఎత్తబడుట అంటే పెళ్లి విందు. పెళ్లి విందుకు నువ్వు పిలువబడాలి. పెళ్లి విందుకు నువ్వు పిలువబడాలంటే ముందు ఆ 7 ఉరుములలో నీకు వివాహం జరగాల. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆ 7 ఉరుముల, బలమైన 7 ఉరుముల యొక్క స్వరము. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. కనుక మనం సంతోషపడి, ఆనందించి, ఉత్సహించి ఆయన మహిమపరిచేద్దామని చెప్పగా వింటిని. ప్రైజ్ ది లార్డ్. సో ఈ వివాహ మహోత్సవములో ఉన్నవాడు మాత్రమే ఆది కాండము 1:28 నెరవేర్పు చేస్తూ, మీకు అర్థమైందా? 1:28 నెరవేర్పు చేస్తూ వారు మాత్రమే పెళ్లి విందుకి వెళ్ళబోతున్నారు. మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైతే ఆమెను చెప్పండి. సో పెళ్లి విందుకు వెళ్ళాలి అంటే వివాహ మహోత్సవంలో ఉండాలి. వివాహ మహోత్సవంలోకి రావాలంటే నీకు 7 ఉరుముల యొక్క శబ్దం కావాలి. ప్రైజ్ ది లార్డ్. 7 ఉరుముల యొక్క శబ్దం లేకుండా నీకు వివాహ మహోత్సవం లేదు. మృదుబైనమన్నాడు, దిస్ ఇస్ బ్రైడ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఏమన్నాడు? ఇది క్రీస్తు యొక్క వధువు రాకడ. అంటే క్రీస్తు వధువులో వస్తున్న రాకడ ఇది. ఆయన వధువు రూపంలో వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆమెగా మారాడు. ఏంటి? ఆయన ఆమెగా మారాడు. దాని ద్వారా ఆమె ఆయనగా మారడానికి, he became she so that she can become he. ఆయన ఆమెగా మారాడు. దాని ద్వారా ఆమె ఆయనగా మారడానికి. అదే ఇప్పుడు ఆయన ఆమెగా మారడమే రాకడ. ప్రకటన 10లో వస్తున్న రాకడ. అదే వధువు రాకడ. క్రీస్తు యొక్క వధువు రాకడ అంటే వధువులో వస్తున్న రాకడ. ఇది చాలామందికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఇదే వివాహం కాబట్టి. వధువులోకి రావడం అంటే ఏంటి? వివాహమే కదా. వధువుతో ఏకమవడం అంటే వివాహమే కదా. అదే చాలామందికి అర్థం కావట్లే. ఇప్పుడు పెళ్లి విందులోకి వెళ్ళడం అది ఎత్తబడుట. అది ఎత్తబడుట. ఆమెనంటారా? పెళ్లి విందులోకి వెళ్ళడం అది ఎత్తబడుట. హల్లెలూయా. ఆమెనంటారా? అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థం కాక చాలామంది గలిబిలిలో ఉన్నారు. కానీ మనం చాలా ధన్యులం. చూచుచున్న మీ కనులు, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. కరెక్టే కదా? ఇప్పుడు మనము ఎంత ధన్యులమో మనకు తెలుసు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా దీవించబడింది ఎవరంటే మనమే. ముఖేష్ అంబానీకి కూడా లేదు ఈ దీవెన. అవునా? ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళకు లేదు ఇలాంటి ధన్యత. ఒకవేళ వాళ్ళ డబ్బంతా ఇచ్చినా దొరకదు. ఇది వాళ్ళ ధనమంతా ఇచ్చినా వాళ్ళకి ధన్యత దొరకదు. ఎందుకంటే ఇది కృప ద్వారా ఇవ్వబడుతున్నది. దీనికి ఎవడును వెల కట్టలేడు. దీనికి ఎవరును వెల కట్టలేరు. ఇది కృప ద్వారా మాత్రమే నీకు ఇవ్వబడుతున్నది. ఇట్స్ ఓన్లీ బై గ్రేస్. ఇది నువ్వు సంపాదించుకుంది కాదు. ఇది నువ్వు పొందుకోవాలంటే వచ్చింది కాదు. ఇది నువ్వు అడిగితే వచ్చింది కాదు. ప్రయాసపడితే వచ్చింది కాదు. కష్టపడితే వచ్చింది కాదు. ఇది కేవలం దేవుని కృప ఉన్నది. ఆ గొప్ప కృపను బట్టి నువ్వు ఎప్పుడు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలియజేయాలి.
దేవునికి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేయాలి. ఈ వర్తమానం నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ వర్తమానంలో నేను ఎవరో చూసుకుంటున్నందుకు వందనాలు, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతున్నందుకు వందనాలు. ప్రభువా, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావో నాకు అర్థమైంది, నన్ను ఎందుకు ముందు నిర్ణయించుకున్నావో నాకు అర్థమైంది, నీ ప్రణాళిక నా జీవితంలో ఎలా జరుగుతుందో నాకు అర్థమైంది, అందుని బట్టి నీకు వందనాలు, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు అని ఎల్లప్పుడూ చెప్పాలా. ఓ నాకు బిల్డింగ్ ఉన్నది, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, నాకు ఉద్యోగం ఉన్నది, నాకు వ్యాపారం ఉన్నది, లేకపోతే నాకు పొలాలు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు స్థలాలు ఉన్నాయి, అవి కాదు అవి అందరికి ఉంటాయి, అవి అందరికి ఉంటాయి. అవి మనకున్నది ఏంటిదో తెలుసా? దేవుడు ఇచ్చిన ఈ కృప, ఆ 7 ఉరుముల యొక్క స్వరము, బలమైన ఉరుముల వంటి శబ్దము దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అది మనని పెళ్లి విందులోనికి సిద్ధపరుస్తాందిగా, వివాహ మహోత్సవంలోనికి తీసుకెళ్ళి పెళ్లి విందులోనికి అది మనల్ని సిద్ధపరుస్తా ఉన్నది. సంతోషంగా లేదా? మీకు ఆనందంగా లేదా? ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ సిస్టర్, ఒకటి గుర్తుపెట్టుకోనండి, ప్రవక్త ఒక మాట అన్నాడు, నేను ఇదివరకే చదివిచ్చాను, కావాలంటే మళ్ళీ చదివిస్తాను మీకు. వధువు తాను ఏమై ఉన్నదో తాను ఎరిగినప్పుడు ఆమె భూమిపైన ఉండదు, ఆమె వెళ్ళిపోతుంది అన్నాడు. షీ విల్ బి ర్యాప్చర్డ్, ఆమె ఎత్తబడుతుంది అన్నాడు. సరే, ఇప్పుడు మనం ఆ స్థితికే వస్తాం. మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకునే స్థితికి, వాక్యములో మన స్థానం ఏంటో స్థితి, అవునా, మన స్థానం ఏంటో మనం చూడగలుగుతున్నాం, వాక్యములోని మన స్థితి ఏంటో మనం చూడగలుగుతున్నాం. వధువుగా మనం ఎవరమో మనకు అర్థమవుతున్నది. ఆయన మన కొరకు ఏం చేశాడు, ఇప్పుడు మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? అర్థమైందా? మనకు ఆయన ఏం చేశాడు, మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఆ సిద్ధపరచబడిన సత్క్రియలు, ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం? అవన్నీ నీకు అర్థమై వాటిని చేస్తూ ఉంటే నిజంగా ఇక నీకు ఎత్తబడే సమయం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క జెంటైల్ డిస్పెన్సేషన్ అంటే ఈ అన్యుల కాలము ఎత్తబడుతో ముగించబడుతుంది. ప్రవక్త చెప్పాడు కదా, అన్యుల కాలము ఎత్తబడుతో ముగించబడి అప్పుడు సువార్త యూదుల వైపు తిరుగుతుంది. కరెక్టేనా? అప్పుడు వాళ్ళకు దానియేలు 70 వారములోని చివరి అర్ధవారం వాళ్ళకు ప్రారంభమవుతుంది. ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళకు అది ప్రారంభమైనప్పుడు 2 ప్రవక్తలు ప్రత్యక్షమవుతారు యూదుల్లో నుండి, అవునా? ఆ 2 పక్షిరాజు ప్రవక్తలు, వాళ్ళే మోషే, ఏలియాలని. వాళ్ళ క్రియలను బట్టి మనకు బైబిల్లో అర్థమవుతున్నది. వాళ్ళ పేర్లు మనకు లేదు కానీ వాళ్ళ క్రియలను బట్టి. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ ప్రారంభమైందో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వధువు భూమిపైన లేదని. ఆమె ఆల్రెడీ పెళ్లి విందుకు వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? పెళ్లి విందుకు. వివాహ మహోత్సవం అయిపోయింది, పిల్లలను కన్నది. దేవుని కుమారుల కోసం ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సృష్టి ఆ కుమారులను తీసుకొచ్చింది. ఎవరు? కడపటి ఆదాము, కడపటి శ్రీమతి ఆదాము. కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. కడపటి శ్రీమతి ఆదాము ఎవరు? శ్రీమతి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శ్రీమతి యేసుక్రీస్తు కలిసి ఆల్రెడీ ఆ పిల్లలను తీసుకొచ్చారు. సృష్టి ఎదురు చూస్తున్నది. హల్లెలూయా. ఆల్రెడీ పెళ్లి విందుకి వెళ్ళిపోయారు వాళ్ళు. అర్థమైందా? పరిపాలించడానికి కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి దిగి వస్తుంది. 1000 ఏళ్ల పరిపాలనకు దిగి వస్తుంది. ఏది? పరిపాలించడానికి. సృష్టిని పరిపాలించాలి కదా, దాని కొరకేగా సృష్టి విమోచించబడుతున్నది. దాని కొరకేగా సృష్టి ఇక్కడ విమోచన పొందుకుంటుంది. దేవుని కుమారుల చేత పరిపాలించబడాలని. అర్థమైందని చెప్పింది. సో అది 1000 ఏళ్ల పరిపాలన జరగబోతున్నది. కానీ దానికి ముందు వధువు ఎత్తబడినప్పుడు అదిగో అక్కడ భూమిపైన 3.5 సంవత్సరాల శ్రమల కాలం నడుస్తున్నది. కరెక్టేనా? 3.5 సంవత్సరాల శ్రమల కాలం జరుగుతూ ఉన్నది. అక్కడ యూదులకు ఆ 3.5 సంవత్సరాలు ప్రవచనమై ఉన్నది. అది వాళ్ళకు దానియేలు 70 వారాలు దాంతో ముగించబడబోతున్నది. ఆ 2 ప్రవక్తల పరిచర్యతో వాళ్ళకు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. చివరిసారిగా దేవుడు వాళ్ళకు అవకాశం ఇవ్వబోతున్నాడు. దానికి కూడా కారణం ఏంటిదంటే, మొదటి రాకడలో యూదులు గ్రుడ్డివారవునట్లు దేవుడే చేశాడు. తన పిల్లలకు తాను గుడ్డితనమును కలిగించాడు. ఎందుకు? అన్యజనులమైన మనము
7 సంఘకాలాలలో ఈ 2000 సంవత్సరాలలో ఆయన ప్రియమైన భార్యగా మనం ప్రవేశించాలని. అన్యజనులమైన మనము వింటున్నారా? మన కోసం వాళ్ళని గురుడితనం కలగజేశాడు కాబట్టి వారికి ఒక చివరి అవకాశం. అది కూడా ముందుగానే నిర్ణయించబడింది. ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో. ఆ యోధులలో 12,000 ప్రతి గోత్రంలో నుండి 12,000 తీయబడతాయి. అలా 12 గోత్రాలు తీయబడినప్పుడు 1,44,000 మంది రక్షించబడతారని మనకు ప్రకటన 7లో రాయబడి ఉన్నది. అది కూడా దేవుని ముందు నిర్ణయమే. అది కూడా దేవుడు ముందుగానే లెక్క చెప్పేశాడు. ఆయన ఆ ఎన్నిక ఏర్పాటు చెప్పేశాడు ఆయన. ఓకేనా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎత్తబడే ముందు ఎత్తబడే కృప, ఎత్తబడే విశ్వాసము, ఎత్తబడే స్థితి. ఆ ఎత్తబడే స్థితియే వివాహ మహోత్సవం. ఎత్తబడే విశ్వాసం నీకు ఇవ్వబడినప్పుడు ఎత్తబడే స్థితికి రావడం అంటే క్రీస్తుతో నువ్వు ఐక్యత పొందుకొనుట. అదే ఎత్తబడే స్థితి. ఆ పిల్లలను తీసుకురావడం మొదలు పెడతావు నువ్వు పలకబడిన మాట ద్వారా. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. 2 చేతులు పైకెత్తి పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. మా ప్రియమైన భర్త, ఓ మా శిరస్సు, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రణాళిక అద్భుతము, ఆశ్చర్యము. అది మాకు అర్థమవుతున్న కొలది మేము ఎవరమో అర్థమవుతున్నాం. ఎందుకంటే ఆ ప్రణాళిక అంతా మా గూర్చే ప్రభువా. ప్రొద్దున మేము విన్నాము, మొత్తము బైబిల్ అంతా కూడా ఒకే గురి కోసము, ఒకే సాధించగలిగిన ఉద్దేశం కోసం ఉన్నదన్నాడు. ఒకటే గురి, ఒకే సాధించగలిగిన ఉద్దేశము. అదే క్రీస్తులో ఉన్న మర్మము, దేవుని మర్మము బయలుపరచబడుట. క్రీస్తులో ఉన్న దేవుని మర్మమే మేమై ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దాన్ని సాధించడానికే, హల్లెలూయా, ఆ క్రీస్తులోని దాగి ఉన్న దేవుని మర్మమును సాధించుటకే, ఆ ఒక్క గురి కొరికే ఇదంతా బైబిల్ అంతా ఉన్నదన్నావు. అందుకే అనేక మంది విశ్వాసుల జీవితంలో అది మాదిరిగా పెట్టబడిందన్నావు. ఎంత అద్భుతమైన విషయాలు దేవా. మా గూర్చి నువ్వు ఆలోచించిన ఆలోచనలు అవి ఇసుక కంటే విస్తారమైనవి. ఇసుక కంటే విస్తారమైనవి. నీ ఆలోచనలు మేము లెక్కించలేము దేవా. 139వ కీర్తనలో నిజంగా దావీదు గారు చెప్పినట్టుగా లెక్కించడం అసాధ్యం. మా ఎడలను కలుగున్న ప్రణాళిక విమోచన పథకం అలాంటిది. ఆ విమోచన ప్రణాళిక అది చివరి దినాలలో నువ్వు ఆ 7 ముద్రలు విప్పుడు ద్వారా మాకు అవన్నీ బయలుపరిచేటట్టు చేస్తున్నావు. వందనాలు దేవా. ఇదంతా నీ కృపై ఉన్నది. మా అర్హతలు కాదు, నీ కృప. మా యోగ్యతలు కాదు, నీ కృప. మా యోగ్యతను బట్టో మా అర్హతను బట్టో నువ్వు ఇవ్వలేదు, కానీ నీ కృపను బట్టే ఇదంతా ఇస్తున్నావు మాకు. ఆ కృపను మాకు చూపించినందుకు స్తోత్రం. ఆ కృపను పొందుకున్న జనులం మేము. మాకు డబ్బు కూడా అక్కర్లేదు, కృపనే మాకు కావాలి. మాకు ధనము, ధనధాన్యములు, ఆస్తిపాస్తులు, బంగారములు, ఐశ్వర్యములు ప్రభువా, వజ్రములు, ముత్యములు ఇవి కాదు ప్రభువా, వెండి బంగారాలు ఇవి కాదు మాకు కావాల్సింది. నీ కృప కావాలా మాకు. జీవము కంటే ఉత్తమమైనది నీ కృప. జీవము కంటే ఉత్తమమైన నీ కృప మాకు కావాలి. కృప పొందుకున్న జనులుగా, నీ దృష్టిలో మేము ఎప్పుడు కృప పొందిన జనులుగా ఉందుము గాక. అలా నువ్వు మమ్మల్ని కృపతో నింపమని కోరుతున్నాం. పూర్తిగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. మరలా
తండ్రి, మేము నీ సన్నిధిలో కూడుకునే వరకు నువ్వు మాకు దీవెనలు దయచేయి, ఆశీర్వాదాలు దయచేయి. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో మేము ప్రీమియర్లో ప్రభువా వింటూ ఉన్నప్పుడు మాతో నువ్వు మాట్లాడుతూ ఉండు. మమ్మల్ని పురుగొలుపు, మా విశ్వాసాన్ని పురుగొలుపు, ఆ ఉజ్జీవాన్ని మాలో తీసుకురా. తప్పక కృపతో మమ్మల్ని నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.